హాయ్ హలో వెల్కమ్ టు ఓకే టీవీ. నా పేరు నరసింహ. సో ప్రజెంట్ ఫుడ్ సేఫ్టీ అధికారులు కంప్లీట్గా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లేదంటే హైదరాబాద్ సిటీలో కావచ్చు కొన్ని రైడ్స్ నిర్వహించారు. అందులో చాలా వరకు ప్రముఖమైన హోటల్స్లో ఫుడ్ సేఫ్టీ లేదు అంటే బాయిల్ చేసిన ఆయిల్నే రిపీటెడ్గా బాయిల్ చేయడము, నాన్ వెజ్లో పరిశుభ్రత లేదు అంటే నిల్వ ఉంచిన నాన్ వెజ్ ఆర్ సీ ఫుడ్స్ వీటిని ఉపయోగించడం, వీటన్నిటిని వెలుగులోకి తీసుకొచ్చారు. ఇందులో చిన్న చిన్న హోటల్స్ కాదు, చాలా పెద్ద పెద్ద హోటల్స్ ఉన్నాయి. ఆ హోటల్స్ ఏంటి, వాటి స్టోరీ ఏంటి అనేది చూద్దాం. ఎందుకంటే అవాక్ అవుతారు ఈ హోటల్స్ పేర్లు వింటే. సో మనకున్న ఆర్టికల్ ప్రకారం ప్రముఖ హోటల్స్లో 4 రేటెడ్ హోటల్స్ అంటే 3 స్టార్ హోటల్స్ రేంజ్లో ఉన్న హోటల్స్లో వాడిన నూనె మళ్ళీ మళ్ళీ వాడడం, లేదంటే ఎక్స్పైరీ డేట్ అయిపోయిన నాన్ వెజిటేరియన్ అంటే మాంసాహార ఇది ఉత్పత్తుల్ని వాడడం చేస్తున్నారు. ఈ జాబితాలో క్రీమ్ స్టోన్ క్రీమ్ స్టోన్ అంటే ఐస్ క్రీమ్ కంపెనీ, నెక్స్ట్ రామేశ్వరం కేఫ్, బాస్కిన్ అండ్ రాబిన్స్, న్యాచురల్ ఐస్ క్రీమ్స్, కరాచీ బేకరీ, కేఎఫ్సి, రత్నదీప్ స్టోర్స్, కృతుంగ రెస్టారెంట్, రోస్టరీ కాఫీ హౌస్, రాయలసీమ రుచులు, షాగ్ హౌస్, కామత్ హోటల్, ఇవి రెస్టారెంట్స్ హోటల్స్ అయితే ఇక్కడ నుంచి 36 డౌన్ టౌన్ అని పబ్స్, టాకోబెల్, నాబోలెల్ ఫైన్ బేకింగ్, మకావ్ కిచెన్ అండ్ బార్ ఇది కూడా పబ్బే, ఎయిర్ లైవ్ అని ఒక పబ్, ఆహా దక్షిణ్ అని రెస్టారెంట్, సిజ్లింగ్ జో అని హోటల్, కాన్సాబ్ అని రెస్టారెంట్, హోటల్ సుఖ్సాగర్, జంబో కింగ్ బర్గర్స్ అండ్ రెస్టో బార్స్. సో వీటన్నిటిలో ఆహార భద్రత అధికారులు ఎంక్వైరీ చేసినప్పుడు, మొత్తం సెర్చ్ చేసినప్పుడు వాళ్ళకి విపరీతమైన కుళ్ళిన మాంసము, లేదంటే విపరీతంగా బాయిల్ చేసిన ఆయిల్స్, లేదంటే కిచెన్ శుభ్రంగా లేకపోవడము, ఇవన్నీ కనిపించాయి. వీటి దృష్ట్యా వాటన్నిటిని సీజ్ చేసి నోటీసులు పంపించారు. ఇదే కాకుండా మనం అనుకుంటే 5 స్టార్ హోటల్స్లో ఏదైతే నాణ్యత ఉంటుంది, లేదంటే ఇది ఉంటుంది అనుకుంటున్నామో అది ఎక్కడ లేకుండా పోయింది. సో దీని మీద అధికారులు దృష్టి పెట్టడం సుపరిణామం. చూడాలి రేపొద్దున ఇంకా ఏ రెస్టారెంట్స్ వాళ్ళు తీరు మార్చుకొని ఇంకా హైజెనిక్గా బిహేవ్ చేస్తారా, లేదంటే ఇలాగే ఉండబోతున్నారు. థ్యాంక్ యూ. హాయ్ హలో వెల్కమ్ టు ఓకే టీవీ. నా పేరు నరసింహ. సో ప్రజెంట్ ఫుడ్ సేఫ్టీ అధికారులు కంప్లీట్గా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లేదంటే హైదరాబాద్ సిటీలో కావచ్చు కొన్ని రైడ్స్ నిర్వహించారు. అందులో చాలా వరకు ప్రముఖమైన హోటల్స్లో ఫుడ్ సేఫ్టీ లేదు అంటే బాయిల్ చేసిన ఆయిల్నే రిపీటెడ్గా బాయిల్ చేయడము, నాన్ వెజ్లో పరిశుభ్రత లేదు అంటే నిల్వ ఉంచిన నాన్ వెజ్ ఆర్ సీ ఫుడ్స్ వీటిని ఉపయోగించడం, వీటన్నిటిని వెలుగులోకి తీసుకొచ్చారు. ఇందులో చిన్న చిన్న హోటల్స్ కాదు, చాలా పెద్ద పెద్ద హోటల్స్ ఉన్నాయి. ఆ హోటల్స్ ఏంటి, వాటి స్టోరీ ఏంటి అనేది చూద్దాం. ఎందుకంటే అవాక్ అవుతారు ఈ హోటల్స్ పేర్లు వింటే. సో మనకున్న ఆర్టికల్ ప్రకారం ప్రముఖ హోటల్స్లో 4 రేటెడ్ హోటల్స్ అంటే 3 స్టార్ హోటల్స్ రేంజ్లో ఉన్న హోటల్స్లో వాడిన నూనె మళ్ళీ మళ్ళీ వాడడం, లేదంటే ఎక్స్పైరీ డేట్ అయిపోయిన నాన్ వెజిటేరియన్ అంటే మాంసాహార ఇది ఉత్పత్తుల్ని వాడడం చేస్తున్నారు. ఈ జాబితాలో క్రీమ్ స్టోన్ అంటే ఐస్ క్రీమ్ కంపెనీ, నెక్స్ట్ రామేశ్వరం కేఫ్, బాస్కిన్ అండ్ రాబిన్స్, న్యాచురల్ ఐస్ క్రీమ్స్, కరాచీ బేకరీ, కేఎఫ్సి, రత్నదీప్ స్టోర్స్, కృతుంగ రెస్టారెంట్, రోస్టరీ కాఫీ హౌస్, రాయలసీమ రుచులు, షాగ్ హౌస్, కామత్ హోటల్, ఇవి రెస్టారెంట్స్ హోటల్స్ అయితే ఇక్కడ నుంచి 36 డౌన్ టౌన్ అని పబ్స్, టాకోబెల్, నాబోలెల్ ఫైన్ బేకింగ్, మకావ్ కిచెన్ అండ్ బార్ ఇది కూడా పబ్బే, ఎయిర్ లైవ్ అని ఒక పబ్, ఆహా దక్షిణ్ అని రెస్టారెంట్, సిజ్లింగ్ జో అని హోటల్, కాన్సాబ్ అని రెస్టారెంట్, హోటల్ సుఖ్సాగర్, జంబో కింగ్ బర్గర్స్ అండ్ రెస్టో బార్స్. సో వీటన్నిటిలో ఆహార భద్రత అధికారులు ఎంక్వైరీ చేసినప్పుడు, మొత్తం సెర్చ్ చేసినప్పుడు వాళ్ళకి విపరీతమైన కుళ్ళిన మాంసము, లేదంటే విపరీతంగా బాయిల్ చేసిన ఆయిల్స్, లేదంటే కిచెన్ శుభ్రంగా లేకపోవడము, ఇవన్నీ కనిపించాయి. వీటి దృష్ట్యా వాటన్నిటిని సీజ్ చేసి నోటీసులు పంపించారు. ఇదే కాకుండా మనం అనుకుంటే 5 స్టార్ హోటల్స్లో ఏదైతే నాణ్యత ఉంటుంది, లేదంటే ఇది ఉంటుంది అనుకుంటున్నామో అది ఎక్కడ లేకుండా పోయింది. సో దీని మీద అధికారులు దృష్టి పెట్టడం సుపరిణామం. చూడాలి రేపొద్దున ఇంకా ఏ రెస్టారెంట్స్ వాళ్ళు తీరు మార్చుకొని ఇంకా హైజెనిక్గా బిహేవ్ చేస్తారా, లేదంటే ఇలాగే ఉండబోతున్నారు. థ్యాంక్ యూ.